హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. మనం ఈస్ట్ గోదావరిలో వచ్చిన రీసెంట్ వరద విజువల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కెల్లంపూడి మండలంలో ఏలేశ్వరం దగ్గర ఏలేరు అనే ఒక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. పెద్ద రిజర్వాయర్. అక్కడి నుంచి కాలువలు ఉంటాయి. ఇక్కడి నుంచి పంట పొలాలన్నిటికీ అక్కడి నుంచే వాటర్ వస్తాయి అన్నమాట. ఎప్పుడు అంత ఎక్కువ రాదు. ఒకప్పుడు ఒక 20-30 years వరకు ఇవన్నీ మునిగిపోయాయట. మా ఊర్లు కూడా అక్కడే ఉన్నాయి. తర్వాత మునగకపోతే కొన్ని కొత్తగా ఊర్లు వస్తున్నాయి కదా, ఎక్స్టెన్షన్లో అవుట్కట్స్లో డౌన్ ప్రాంతంలో కూడా ఇల్లులు కట్టేసుకున్నారు. ఊర్లోకి అయితే వాటర్ వచ్చేసింది. చూసారా పొలిటీషియన్స్ అవి ఎలా తిరుగుతున్నారో. మొత్తం చాలా మా నాన్నమ్మ గారి ఊరు కూడా మొత్తం అయితే వచ్చేసింది అనమాట. ఈ మధ్యన ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ లేదు. ఆఫ్టర్ 20 years లాంగ్ ఇయర్స్ ఇదే అనమాట. మనకి కృష్ణా వరదలు వచ్చిన తర్వాత రీసెంట్గా వచ్చిన తర్వాత ఇదే వర్షాలు అయితే కంటిన్యూస్గా వస్తున్నాయి కదండి. ఎక్కడ చూసినా అదే. చూసారు ఇక్కడ రోడ్డు బాగానే ఉంది. ఇటువైపు పొలాలు మునిగిపోయి ఎక్కువ పొలాలు మొత్తం. ఇక్కడ ఇది అయితే దివిల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ అనమాట, రాజుపాలెం ఇవన్నీని. ఇది చూడడానికి మన చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. ఇట్లానే మనకి పిఠాపురం దగ్గర కూడా మొత్తం రోడ్ అయితే మునిగిపోయింది. అక్కడ చాలా వేల ఎకరాలన్నీ ముంపుకి గురయ్యాయి అన్నమాట. ఇలాంటి ప్లేస్లో అయితే మా ఈస్ట్ గోదావరిలో అయితే నేను చాలా రీల్స్ అవి చూసాను. అక్కడికి వెళ్ళి జస్ట్ దే ఆర్ టైం పాసింగ్ అంటే మరీ లోతు రాలేదు, కానీ అంటే పొలాల వైపు నేను వెళ్ళలేదు. కొంతమంది వెళ్ళి కొంతమంది అయితే బైక్స్ అయితే కడుక్కొని చాలా బాగా ఎంజాయ్ చేశారు. మాదైతే ఎత్తు ప్రాంతమే, బట్ ఏంటంటే వర్షాలు పైనుంచి వాటర్ రిలీజ్ చేసేయడం వల్ల ఇక్కడ అంతా వచ్చేసింది అనమాట. చూసారా వెహికల్స్ అన్నీ కొంచెం ఎలా అన్నా. బస్సెస్ కూడా ఇలాంటి రోడ్లు మునిగిపోతే బస్సెస్ కూడా అక్కడ పోలీసులు ఉండి ఇక్కడ రోడ్డు ఉందని వాళ్ళు కన్ఫర్మేషన్ చెప్పేసి బస్సెస్కి అయితే రూట్ ఇచ్చారు. బట్ ఇలాంటి చాలామంది మనకి అలర్ట్ చేశారనమాట, ఎక్కడికి వెళ్ళకండి ఇంట్లోనే ఉండండి అని. ఇలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్తే రూట్ ఎలా ఉంటుందో అన్నీ పాత బ్రిడ్జ్లు ఇవన్నీ మనం మునిగిపోతాయి కదా. చూసారు ఎంత పైకి వచ్చేసిందో. ఇది రాజుపాలెం దగ్గర ఒక వాటర్ ఫాల్స్ ఉంటుందని మనకి ఇన్స్టాలో చాలా ట్రైనింగ్ అవుతుంది అక్కడ అనమాట. యాక్చువల్లీ అది వాటర్ ఫాల్ కాదు, వాళ్ళు ఏదో సంథింగ్ చాలామంది ఇన్స్టాలో వీడియో ట్రెండింగ్ అయితే అక్కడికి వెళ్ళారు. బట్ మాకే తెలియదు. మా ఊళ్ళో అడిగితే అదేం వాటర్ ఫాల్ కాదండి, ఇవన్నీ జనాలు వినట్లేదు, వెళ్ళి అక్కడ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు అన్నారు. బట్ ఓకే, ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ చూసిన బురదతో నిండిన వాటరు. బట్ ఇక్కడ ఏంటంటే ఇళ్లలోకి అంత డెప్త్ అయితే రాలేదనుకుంటా. విజయవాడ అయితే ఒక 2 అంతస్తులు 3 అంతస్తులు వచ్చిన వాళ్ళకి ఎన్నెన్నో సామాన్లు అన్నీ పాడైపోయి పాపం చాలా గోల్డ్ పోయింది, చాలా ప్రాపర్టీ లాస్ అయ్యి, చాలా బైక్స్ కార్స్ అన్నీ బురదలో మునిగిపోయి అవన్నీ పనిచేయట్లేదు అనమాట. వరద ఇంత బీభత్సంగా నాకు పుట్టి పెరిగి వచ్చిన తర్వాత ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటుందని నేను చూడలేదు. బట్ గవర్నమెంట్ అయితే చాలా బాగా సర్వీస్ అయితే చేసింది. బట్ ముందే ప్రికాషనరీగా తీసుకుంటే చాలా బాగుండు. అక్కడ జగన్ గారు కట్టిన వాళ్ళు కూడా చాలా యూజ్ అయిందట. బట్ బుడమేరు నదీ ప్రవాహం వల్ల విజయవాడ అయితే ఫ్లడ్స్ వచ్చేసాయి కదా. బుడమేరుకి ఇంకొక పేరు ఉంది, దొక్కదాయిని అని చెప్పేసి. ఇవన్నీ మా ఫ్రెండ్ పంపిస్తే నేను విజువల్స్ వీడియోలా చేస్తానన్నమాట. బట్ మా ఊరికి కూడా వరద వచ్చిందని కొంచెం బాధగా ఉంది. కొంచెం ఏంటి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందా అనేసి చూస్తూ ఉన్నా అనమాట. మనం ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అదే ఎక్సైటింగ్గా ఉంది నాకు కూడా. బట్ ఏంటంటే నేను వీడియోస్ చూస్తేనే చాలా బాధ అనిపించింది. మెయిన్ ఏంటంటే మనకి బాగా వాటర్ వెళ్ళడానికి వాటికి సరైన ప్లేసెస్ అన్నీ కబ్జా అయిపోవడం, పుడికలు తీయకపోవడం, గవర్నమెంట్ నెగ్లిజెన్సీ, అధికార నెగ్లిజెన్సీ. బట్ ప్రతి గ్రామ పంచాయతీ ఒక అలర్ట్గా ఉండి ముందే వర్షాకాలం వచ్చే ముందు ఇవన్నీ తీసుకోగలిగితే జాగ్రత్తలు, ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. చిన్న వర్షాలకే అన్నీ పొంగి పొర్లిపోతున్నాయి అన్నమాట. ప్లాస్టిక్ పోతాం ప్రపంచంలో. మన భూమిలో కలవదు, ప్రతి చోట అడ్డు సముద్రంలో, అంతరిక్షంలో కూడా ఇవన్నీ మన రాకెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేస్టే. ఎక్కడ చూసినా మనం ఎంత పాడు చేసేస్తున్నాం. నేచర్ అనేది మోర్ పవర్ఫుల్ అనమాట. మనం అలర్ట్గా ఉండకపోతే అది మనని మింగేస్తుంది అనమాట. దాన్ని రెక్టిఫై చేసుకుంటుంది. భూకంపాలు మొన్న రీసెంట్గా జరిగిన వైనాడ్ ఎగ్జాంపుల్ అండి. ఎంత
ల్యాండ్ స్లైడింగ్ జరిగిందో అసలు చాలా మంది చనిపోయారు. అదైతే నేను న్యూస్ అయితే అంత ఫాలో అవ్వలేదు, కానీ బట్ తర్వాత మంత్లో ఆంధ్రాలో ఇలాంటి సిచ్యువేషన్. విజయవాడ అంటే ఎంతమందికి ఇష్టము, ఇలాంటి సిచ్యువేషన్ నేను విజయవాడలో ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలామంది చాలా బాధపడ్డారు. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఓవర్కమ్ చేయాలంటే ప్లాస్టిక్ని తగ్గించాలి, హ్యాపీగా ఉండాలి. మన ఫ్యూచర్ తరాలకి ఎంతో మంచి లైఫ్ ఇవ్వాలి. ఎందుకంటే అంతరించిపోతుంది కలియుగం ఇదే అంటారు, కానీ ఇంకా చాలా వేల సంవత్సరాలు ఉన్నాయండి. బతకాలి కదా, బతకండి, బతకనిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. చంద్రబాబు నాయుడు గారు మనకి టీవీలో వచ్చినప్పుడు ఈ క్లిప్పింగ్ అనమాట. చాలాసార్లు వచ్చారు, బట్ మనకి ఈ టైం వచ్చారనమాట. ఆయన అందరూ పలకరిస్తున్నారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.